ఓం శ్రీమాత్రే నమః. ఈరోజు మాఘ పౌర్ణమి. ఈ మాఘ పౌర్ణమి అన్ని పౌర్ణములతో పోలిస్తే ఎంతో విశిష్టమైనది మరియు పవిత్రమైనదిగా చెప్తుంటారు. ఈరోజు ఆదివారం కావటం, ఆ ఆదివారం పుష్యమి నక్షత్రం ఉండటంతో రవి పుష్యయోగం అని అంటారంట ఈరోజు. అలాంటి రవి పుష్యయోగం కల మాఘ పౌర్ణమి ఎంతో అక్షయమైన ఫలితాలను ఇస్తుందంట. ఈ పౌర్ణమి సమయంలో ఈ యోగం వలన గ్రహణంతో సమానమైన శక్తి కలిగి ఉంటుందంట. ఈ సమయంలో చేసే స్నానం, దానం, జపం ఎంతో విశిష్టమైనవని చెప్తుంటారు. అలాగే శ్రీ లలిత అమ్మవారి జయంతి కూడా ఈరోజే జరుపుకుంటాం. జగన్మాత లలితాదేవి భండాసుర సంహారం కోసం దేవతలు చేసిన మహాయాగం నుండి ఆవిర్భవించిన రోజు ఈరోజు. సాధారణంగానే పౌర్ణమి రోజున లలిత ఆరాధన ఎంతో గొప్ప ఫలాలు ఇస్తుంది. అందులోనూ యోగంతో కూడిన మాఘ పౌర్ణమి రోజున రాత్రి వేళలో చంద్రబింబం పాలల్లో చూస్తూ అందులో లలితాదేవిని ధ్యానిస్తూ లలితా సహస్రనామాలు చదివితే ఎలాంటి కోరిక అయినా వెంటనే తీరుతుంది. ఇది బ్రహ్మాండ పురాణం చెప్పిన గొప్ప రహస్యం. అలాగే ప్రతి పౌర్ణమి రోజున శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలను చేయటం ఆనవాయితీ. అలాగే ఈ మాఘ పౌర్ణమి రోజున చేసే సత్యనారాయణ స్వామి వ్రతం కూడా ఎంతో పవిత్రమైనది. కనుక ఆధ్యాత్మికంగా ఎన్నో విశిష్టతలు ఉన్న ఈ గొప్ప సమయాన్ని వినియోగించుకొని దైవానుగ్రహాన్ని పొందుదాం. అలాగే లలిత అమ్మవారికి ఇష్టమైనట్లుగా మనం లలితా సహస్రనామం చదవగలిగితే అమ్మవారి కృపకు పాత్రులవ్వచ్చు. అదెలా అంటే వెన్నెల పారాయణం. సాయంత్రం చంద్రుడు వచ్చిన తరువాత మనం ఆవు పాల కాచి దానిలో ఇలాచి, పటిక బెల్లం వేసి ఆ పాలను వెన్నెలలో పెట్టి ఆ పాలల్లో చంద్రబింబాన్ని చూస్తూ ఆ చంద్రబింబంలో అమ్మవారి రూపాన్ని ఊహించుకుంటూ లలితా పారాయణం చేయటం వల్ల మనకు తీరని కోరికలు, సమస్యలు ఏమైనా ఉంటే నెరవేరుతాయని అమ్మ ప్రతీతిగా మనకు చెప్తూ ఉన్నారు. సో ఈరోజు మనం